టీడీపీ జనసేన మైత్రిలో భాగంగా నిన్న ప్రకటించిన సీట్లలో పవన్ కళ్యాణ్కు క్లారిటీ లేదు, ఇంతవరకు పవన్ కళ్యాణ్ స్థానాన్ని ప్రకటించలేదని చెప్పి పదే పదే మంత్రి రోజా గారు దాని మీద ప్రస్తావించారు. ఈ క్రమంలోనే జనసేన నాయకులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇంతవరకు సీట్ కన్ఫామ్ కాలేదు అనే దాని మీద ప్రస్తావన వస్తుంది. దాన్ని ఎలా భావించాలి? చాలా ప్రేమగా ఉంటుంది రోజా గారికి మా మీద. వాళ్ళ నాయకుడు ఆడ పోటీ చేసి చెప్పండి. పులివెందులు అన్నారు, అనౌన్స్ చేయమని చెప్పండి పులివెందులు అనేసి. మా పవన్ కళ్యాణ్ గారు ఆడ పోటీ చేస్తారు, మా ఇష్టం, మా పార్టీ, మాకు తెలుసు. ఏమి పవన్ కళ్యాణ్ గారు ఆడ పోటీ చేస్తారు, ముందుగా 1000 కోట్లు ఖర్చు పెడదామనే, లేదా దొంగ ఓట్లు పెట్టిద్దామనే, కాపుల ఓట్లు తీసేద్దామనే. రోజా గారు ఎక్కడ పోటీ చేస్తారు ముందు చెప్పండి. 2 సార్లు గెలిచినావు, 3ఓసారి సీట్ ఉందా లేదా, లేకపోతే తమిళనాడు ఏదో పోయేటట్టు తమరు ఏదో ఎంపీగా తీసుకొని ఈసారి ఇక్కడ సీట్ లేదనేసి అది కూడా మంత్రాలు జరుగుతుందంట కదా. అన్నీ మాకు తెలుసు. ఒకటే చెప్తున్నాం, అడ్డంగా తిని అడ్డంగా బలిసి అడ్డమైన మాటలు మాట్లాడితే మాత్రం అడ్డంగా కోసేస్తామని చెప్తున్నాం. అంటే 40 స్థానాలకు కూడా లేదు, కేవలం 20 స్థానాలకే పరిమితమైంది జనసేన పార్టీ అని చెప్పి భావిస్తున్నారు. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, ఎప్పుడు వచ్చామో కాదు బుల్లెట్ దిగిందా లేదని, ఎన్ని సీట్లు పోటీ చేస్తామో కాదు, మిమ్మల్ని దించాము అధికారం చేసామో లేదా, అదే మా టార్గెట్. కాబట్టి జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్లో ప్రభుత్వం స్థాపించబోతున్నాం. వీళ్ళు చేసిన అరాచకాలు అన్యాయాలు మొత్తం బయట తీసిపోతున్నాం. ప్రతి ఒక్కరిని జైలు పంపించి ఊసలు లెక్కేస్తాం. ఎవరిని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఒక టార్గెట్లో ఉన్నారు. ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి జరగని ఆలోచనతో ఒక మెట్టు కాదు 100 మెట్లు దిగడానికి జనసేనకు సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రం ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం మేము పనిచేయబోతున్నాం. అంటే రాయలసీమ ప్రాంతంలో ఎన్ని సీట్లకి పోటీ చేసే అవకాశం ఉంది? 4 నుంచి 5 స్థానాలు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కసరత్తు జరుగుతుంది, సర్వే జరుగుతుంది. ఎన్ని సర్వే ప్రకారం సీట్లు ఇస్తున్నాం. ఇష్టాంశాలు ఇవ్వడానికి కుదరదు. ఈసారి సర్వే ప్రకారం గెలిచే గుర్రానికే పట్టం కట్టబోతున్నాం. 4-5 స్థానాలకి సీట్లు ఉన్నాయి. అందులో తిరుపతి కూడా అవకాశం ఉందండి. రోజా గారు నిన్న జన సైనికులను చూస్తే జాలేస్తుందని చెప్పి, వాస్తవంగా ఆ రోజా మనం చూస్తే మాకు జాలేస్తాం. జబర్దస్త్ లేదు, నగిరి టికెట్ ఇంకా కన్ఫామ్ చేయలేదు. తమిళనాడుకి పోయి స్టాలిన్ వాళ్ళని టికెట్ అడుక్కుంటాడు. ఇక్కడ కాంగ్రెస్లో, ఇక్కడ కర్ణాటకలో రానిరు, అటు తెలంగాణలో రానిరు. ఏపీలో నీకు టికెట్ ఇంకా కన్ఫామ్ కాలేదు. నీ పరిస్థితి ఏందో మీకే అర్థం కాలేదు రోజవ్వ. నువ్వు మా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు సంపాదించిన అక్రమ సంపాదన అంతా కూడా కక్కించడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఇలాంటి ఎన్ని చిలిపిగా మాట్లాడి జన సైనికులను రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవడానికి ఇక్కడేమీ సిద్ధంగా లేదు. ముందు నీకు సీటు లేదు, దాన్ని ముందు నువ్వు చూసుకో. ముందు మీ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ముందు అది కనుక్కో. అంతేగాని మా జన సైనికుల గురించి, వీర మహిళల గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఫైనల్గా నీకు టికెట్ లేదు అనేది మాత్రం ఖచ్చితంగా మాకు అర్థమవుతుంది. అటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ 3 స్టేట్లకు పోలేవు. నువ్వు పోవాల్సిన స్టేట్ ఒకే ఒక స్టేటు, నార్త్ సైడ్ వెళ్ళిపోవాలి, మహారాష్ట్రనో బాంబేనో. అక్కడికి వెళ్ళినా కూడా నీకు ఎటువంటి అవకాశాలు ఉండవు. అక్కడ కూడా ఏదన్నా ఇసుకలు కూడా దోచుకోవడానికి ఏమీ లేదు. ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఏ విధంగా నువ్వు భిక్షం ఎత్తుక్కొని బతుకుతావో నీ అంతరాత్మకే వదిలేస్తున్నావు. అంటే గెలిచే వాళ్ళకే ప్రాధాన్యత కల్పించే క్రమంలోనే సీట్ల ఎంపిక జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకోకుండా రోజా వ్యాఖ్యలు ప్రస్తావించడం సమంజసం కాదని చెప్పి జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.